హలో ఫ్రెండ్స్, మన ఈ ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలతో పాటు చాలా హాంటెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. వాటిలో చాలా భయంకరమైన దయ్యాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. లేదు, అవి అన్నీ కట్టుకథలు మాత్రమే అని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీలో ఎంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఏంటి అండ్ దాని వెనుక స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, దూమాస్ బీచ్. ఈ బీచ్ గుజరాత్లోని సూరత్లో ఉంటుంది. ఈ బీచ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే హాంటెడ్గా కూడా ఉంటుంది. పురాతన కాలంలో ఈ బీచ్ని దహన సంస్కరణ కోసం ఉపయోగించే వాళ్ళంట. అండ్ ఈ సముద్రపు ఒడ్డున మృతదేహాలను కాల్చేవాళ్ళంట. దాంతో ఇప్పటికీ అక్కడ దహనం చేయబడిన ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా రాత్రి అయితే చాలు ఈ బీచ్ నుంచి వింత వింత అరుపుల శబ్దాలు వస్తాయంట. ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో ఈ బీచ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళ పేరు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అని, మరియు అక్కడ రాత్రి టైంలో వచ్చిన వాళ్ళలో చాలామంది మాయమైపోయారు అని కూడా చెప్తారు. నెంబర్ 2, టనెల్ నెంబర్ 33. ఈ టనెల్ నెంబర్ 33 షిమ్లాలో ఉంది. ఈ టనెల్ ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఒకటి. 19వ శతాబ్దంలో ఈ టనెల్ నిర్మాణపు బాధ్యతను కొనెల్ బరాగ్ అనే ఒక బ్రిటిష్ ఇంజనీర్కి అప్పగించారు. ఆయన ఈ టనెల్ 2 ఎండ్స్ని కన్స్ట్రక్షన్లో క్యాలిక్యులేషన్ తప్పుగా వేశారంట. దాంతో ఆ టనెల్ నిర్మాణం విఫలమైంది. దాంతో ఇంకా వాళ్ళ సీనియర్ అండ్ సూపర్వైజర్స్ అందరూ ఆయన్ని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారంట. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన టనెల్ దగ్గర తనని తాను గన్తో షూట్ చేసుకుని చనిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆత్మ అక్కడే తిరుగుతుంది అని అక్కడ స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా ఆ టనెల్లో నుంచి వెళ్ళే ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ టనెల్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీని అనుభవం చేశామని అంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదని కూడా అంటారు. నెంబర్ 3, శనివార్వాడ. ఈ శనివార్వాడ కోట పూణేలో 1732లో మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పేష్వా బాజీరావు నిర్మించారు. పేష్వా బాజీరావు మరణం తర్వాత రాజ్యం కోసం వాళ్ళ కుటుంబంలో చాలా కుట్రలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ క్రమంలోనే 1828లో పేష్వా బాజీరావు వాళ్ళ మనవడు అయిన నారాయణరావుని కుట్ర చేసి రాజ్యం కోసం చంపేశారు. తన ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుంది అని స్థానికులు చెప్తారు. అంతేకాకుండా ప్రతి పౌర్ణమి రాత్రి కోటలో నుంచి కాకా మాలా బచావ్ అనే ఒక అరుపు వినిపిస్తుందంట. అంటే బాబాయ్ నన్ను రక్షించు అని. ఆ కోట శపించబడింది అని, అక్కడ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి అని ఎన్నో కథలున్నాయి. నెంబర్ 4, కుల్ధారా. రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ కుల్ధారా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక్క ఇల్లే కాదు, మొత్తం గ్రామం ఖాళీగా ఉంటుంది. ఈ గ్రామంలో మీరు నైటే కాదు పగలపూట వెళ్ళినా సరే మీకు అక్కడ ఏదో ఒక తెలియని కంగారు కలుగుతుందంట. అంతేకాకుండా ఏదో ఒక పారానార్మల్ యాక్టివిటీని అయితే మీరు డెఫినెట్గా అక్కడ ఫీల్ అవుతారు అని అంటారు. ఈ గ్రామం ఒకప్పుడు జనాలతో కలకలలాడుతూ ఉండేదంట. కానీ ఇప్పుడు ఇలా పాడుపడిపోయి ఉంది. దీని వెనక కారణం అక్కడ గ్రామస్తులందరూ రాత్రికి రాత్రే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటారు. మరికొంతమంది అందరూ ఒకే రాత్రిలో మాయమైపోయారు అని అంటారు. ఒకవేళ వెళ్ళిపోతే అక్కడ నుంచి ఊరంతా ఒకేసారి ఎందుకు వెళ్ళింది అని చాలామందికి అనుమానం కలిగింది. అండ్ చాలామంది ఇళ్లల్లో వంటలు చేస్తున్న వంటకాలు లైక్ పొయ్యి మీద ఏమైనా వండుతూ ఉంటే దాన్ని అలాగే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినట్లు ఉన్నాయంట. అసలు ఏం జరిగింది అనేది అయితే ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. నెంబర్ 5, సవాయ్ హోటల్. ఈ హోటల్ ఉత్తరాఖండ్లోని మసూరీలో ఉంది. ఈ హోటల్ని 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఈ హోటల్ దాని అందమైన నిర్మాణంతో పాటు దాని హాంటెడ్ స్టోరీకి కూడా ప్రసిద్ధి చెందింది. 1911లో ఒక బ్రిటిష్ స్పిరిచువలిస్ట్ ఆర్మీ అనే ఆవిడ ఈ హోటల్లో వచ్చారు. ఆవిడకు స్పిరిచువాలిటీపై చాలా ఆసక్తి ఉండేది. ఆవిడ ఆ హోటల్లో స్టే చేస్తున్నప్పుడు మిస్టీరియస్గా ఆవిడ రూమ్లో ఆవిడ డెడ్ బాడీ దొరికింది. ఆమె మరణానికి స్ట్రైక్నైన్ విషప్రయోగం కారణమని, దీనిని ఆమె మెడిసిన్స్లో కలిపారు అని అప్పట్లో తేలింది. ఆవిడ మరణం తర్వాత నుంచి ఆవిడ స్టే చేసిన రూమ్ నెంబర్ 705లో వేరే గెస్ట్ వచ్చి స్టే చేస్తే వాళ్ళకి అక్కడ ఆవిడ ఆత్మ కనిపిస్తుంది అని చాలామంది రిపోర్ట్ చేశారు. అంతేకాకుండా అక్కడ స్టాఫ్ కూడా ఎవరో ఒక లేడీ ఖాళీ కారిడార్లో తిరుగుతున్నట్లు ఉంది అని, వింత వింత శబ్దాలు కూడా వస్తున్నాయి అని అనేవాళ్ళంట. పార్ట్ 2 కావాలి అన్నా లేదా ఈ ప్లేసెస్ అన్నిటిలో మీకు ఏ ప్లేస్ మీదైనా కంప్లీట్గా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.